వెరీ గుడ్. మొన్న వచ్చాం కదా, బ్రదర్ని తీసుకొని వచ్చాం, గుర్తున్నారా? సో మొన్న డాన్స్ వేశారు, చక్కగా మీకు కావలసిన సామాగ్రి ఇచ్చారు. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి సారు గారి పేరు తాళ్ళూరి అశోక్ గారు అన్నమాట. ఈ సారు ఒక ఎన్జిఓను ఆయన రన్ చేస్తూ ఉంటారు. అదేమిటంటే మాతృహృదయ అనేటువంటి ఒక ఎన్జిఓ. ఈ యొక్క అశోక్ సార్ గారు వాళ్ళ తమ్ముడు కూడా ఫాదర్ గారే, పిఎంఏ సంస్థకు సంబంధించినటువంటి ఫాదర్ గారు. అతని పేరు ఫాదర్ ఆనంద్ అన్నమాట. ఆయన విదేశాల్లో పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళ కుటుంబం అంతా కూడా ఎంతో కథోలిక సంఘంలో విశ్వాసములు ఎదుగుతూ దేవుని యొక్క ప్రేమ అనురాగాలను, ఇక అదేవిధంగా త్యాగమైనటువంటి జీవితాన్ని, క్రీస్తు చూపించినటువంటి ప్రేమను ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేసేటువంటి కార్యాల ద్వారా చూపిస్తూ ఉంటారు. ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం ఏమిటంటే మిమ్మల్ని అందరిని చూడడానికి, మిమ్మల్ని అందరికీ ఆప్యాయంగా పలకరించడానికి, మీ అందరితో కొద్దిసేపు సమయాన్ని గడిచి మీకున్నటువంటి బాధలు, కష్టాలు, వాళ్ళకున్నటువంటి ఆనందాలను మీతో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చారు. మరి ముఖ్యంగా మేము మొన్న చేసినప్పుడు అశోక్ గారు ఆ యొక్క ఫోన్లో చూడడం జరిగింది, నేను కూడా తనకి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చి మీరు ఏదైనా చేయండి అని నేను అడిగినప్పుడు వెంటనే వాళ్ళు కాదనలేదు. అప్పటికి మదర్ తెరీసా అమ్మగారికి మాట ఇచ్చి ఉన్నారు. అయినప్పటికీ నేను చెప్పినటువంటి మాట ప్రకారం ఇక్కడికి వచ్చారు మన మర్సీ హోమ్ కి. కాబట్టి ఒకసారి సాధారణంగా చప్పట్లు కొట్టి ఆహ్వానించుదాం. సారు గారితో పాటు ఇక్కడ వచ్చినటువంటి బృందము, ఎంతో అనుచరులు, వాళ్ళు కూడా ఈ యొక్క ప్రేమను, ఆప్యాయతను చూపించడానికి పాలు భాగస్తులు అవ్వాలి అని వారి వంతుగా సహాయాన్ని అందిస్తూ ఇక్కడ చేయూతనిచ్చు చేయి కలుపుతున్నట్లుగా వాళ్ళు ఇక్కడికి వచ్చారనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మదర్ తెరీసా అమ్మగారు మీ అందరికీ తెలుసు కదా, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని అంటూ ఉన్నారు. కాబట్టి ఒకసారి ఈ మదర్ తెరీసా అమ్మగారు ఆ యొక్క ఉద్దేశాన్ని వీళ్ళ యొక్క ఎన్జిఓకి వాళ్ళు కూడా ఆ యొక్క ఉద్దేశాన్ని పెట్టుకొని, ఆ యొక్క లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళ యొక్క ఎన్జిఓని నడిపిస్తూ ఉన్నారనమాట. కాబట్టి అమ్మ చూపించినటువంటి ప్రేమను వారు కూడా ఇప్పటి వరకు కూడా మదర్ తెరీసా గారు చూపించినటువంటి లెగసీని ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ వీరి యొక్క అశోక్ గారిని ప్రభు దీవించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన అమ్మగారు మంచి అవకాశాన్ని మాకు దయచేశారు. ఈ యొక్క మాతృహృదయలో మీరు కూడా పాలు భాగస్తులయ్యి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా అశోక్ గారి తరపున, ఇక్కడ చేరినటువంటి వీళ్ళ బృందం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు మన మధ్యన ఉన్నటువంటి అమ్మగారు అసలు ఈ యొక్క, ఎందుకంటే ఈ హౌస్ ఏంటో వీళ్ళకి తెలియదు, నాకు తెలుసు, కానీ ఇక్కడ చేరినటువంటి వీరికి తెలియదు. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఇక్కడ ఎలా వస్తారు, ఎందుకు వస్తారు, ఇవన్నీ కూడా మీరు వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళకి కూడా ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది సిస్టర్స్.